తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్. తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్ మా వద్ద ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్, శారీ కుచ్చులు, శారీ ఫాల్స్లు కుట్టబడును. డైలీ యూజ్ శారీస్, పట్టు శారీస్ అమ్మబడును. మా వద్ద లైనింగ్ క్లాత్, పెట్టికోట్స్, 2 వైట్ బ్లౌజులు, ఫాల్స్లు, డ్రెస్ మెటీరియల్స్, కాటన్ శారీస్, మగ్గం వర్క్ కు సంబంధించిన మెటీరియల్స్ సరసమైన ధరలకు లభించును. మా ప్రత్యేకత డ్రెస్సులు, బ్లౌజులు, బోట్ నెక్ బ్లౌజులు, లాంగ్ ఫ్రాక్స్ కుట్టబడును. గాజులు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, బ్యూటీ నీడ్స్ దొరుకును. థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేసి అమ్మబడును. మగ్గం వర్క్ నేర్పించబడును. మగ్గం వర్క్ వేసే వర్కర్స్ కావలను. మా అడ్రస్ అమ్మ హోటల్ కింద, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, నందికొట్కూరు. మా సెల్ నెంబర్ 9652684610. వెల్కమ్ టు ఎన్డీకే న్యూస్. మన నందికొట్కూరు మన వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నందికొట్కూరు పట్టణానికి జిఐఎస్ మాస్టర్ ప్లాన్ ను రూపొందించేందుకు పట్టణ ప్రజలతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన రుద్రాభిషేక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. జనసేన పార్టీ నాయకులు సగినెల అచ్చెన్న ఆధ్వర్యంలో చలివేంద్రాల ఏర్పాటు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేన పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని జనసేన పార్టీ జిల్లా నాయకులు హర్షత్ మరియు సగినెల అచ్చెన్న ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలో పొట్టి శ్రీరాములు సర్కిల్ మరియు పటేల్ సెంటర్లలో సగినెల అచ్చెన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని, ప్రజా సమస్యలపై పోరాడాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజలను మోసం చేస్తుందని ఆయన విమర్శించారు. ప్రస్తుతం నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్న 2 రాజకీయ పార్టీల నాయకులు నియోజకవర్గంలోని ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని, ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని, నందికొట్కూరు పట్టణం శిథిలావస్థలో ఉన్న భవనాలతో, దుమ్ము ధూళితో సిరియాను తలపించేలా తయారైందని, గత 4.5 సంవత్సరాలుగా నందికొట్కూరు నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని జనసేన నాయకులు విమర్శించారు. సగినెల అచ్చెన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సమస్యలపై పరిష్కరించడానికే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నందికొట్కూరులో మరియు రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు పవన్, నాగేష్ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. నందికొట్కూరు పట్టణంలో ఈరోజు ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా జనసేన స్థానిక నాయకులైనటువంటి అచ్చెన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు పట్టణంలో ఇక్కడ అల్లూరు రోడ్ టర్నింగ్లో ఒకటి మరియు పటేల్ సెంటర్లో ఇంకోటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చలివేంద్రంతో పాటు జనసేన పార్టీ సిద్ధాంతాలను, ప్రజల కోసం ఉన్నటువంటి జనసేన పార్టీ మేనిఫెస్టోను ముందుకు తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతోనే ఈరోజు జనసేన పార్టీ జిల్లా నాయకులైనటువంటి నేను కానివ్వండి, పవన్ కానివ్వండి, రబ్బానీ గారు ఈరోజు ఇక్కడికి విచ్చేసాం. కార్యకర్తలతో కూడా సమావేశపరిచేసి ముందున్న కార్యాచరణ పార్టీని ఏ విధంగా బలం చేకూర్చే విధంగా చేయాలి, బలమైన వర్గంగా పార్టీని జనసేన పార్టీ నందికొట్కూరు నియోజకవర్గంలో
నింపాలి అన్న ఉద్దేశంతో ఈరోజు కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పార్టీని గ్రామ స్థాయి నుండి కూడా ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు అందాలంటే 2019లో జనసేన పార్టీకి ఓటు వేసి గెలిపిస్తేనే మనము ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని, ఈ రెండు పార్టీలు తోడు దొంగలు, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, ఈ రెండు తోడు దొంగల పార్టీల్ని ఇంటికి పంపించి రేపు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి జనసేన పార్టీకి పట్టం కట్టడానికి ఆల్రెడీ ప్రజలందరూ, యువకులు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ చైతన్యవంతమై ఈరోజు సిద్ధంగా ఉన్నారు. రేపు బ్యాలెట్ బాక్సులు ఓపెన్ అయిన తర్వాత వీళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తడానికి సమయం కూడా ఆసన్నమైంది. ఇక్కడ చూస్తున్నాం నందికొట్కూరులో స్థానికంగా అందరూ తోడు దొంగలుగా తయారైనారు. బావ ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు, బామార్ది ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు, తండ్రి ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు, కొడుకు ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు. కానీ ఈ గబ్బురెడ్ల పరిపాలన పోవాలా, ఈ గబ్బురెడ్లకు సాగనంపాలా అన్న ఏకైక ఉద్దేశంతోనే జనసేన పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా మేము సమైక్యపరుస్తున్నాం, ముందుకు తీసుకెళ్తాం. ఈ దుర్మార్గుల పరిపాలన, దౌర్భాగ్యాల పరిపాలన, దొంగల పరిపాలన, దుర్మార్గుల పరిపాలన నీరు చెట్టు కార్యక్రమంలో చూసాం. 100 కోట్ల అవినీతి జరిగింది జిల్లాలో. ఈరోజు ఇక్కడ కూడా చూసాం, సందుకు ఒక బెల్ట్ షాప్ ఉంది, మెడికల్ షాప్ కూడా దొరకలేని పరిస్థితి. ఇక్కడ చూస్తాం స్థానికంగా ఏదైనా వచ్చేసి రోడ్డు విస్తరణ పనులు వచ్చేసి అర్ధంతరంగా ఆపారు. దుమ్ము కొట్టుకుపోయింది, శిథిలావస్థలో ఉంది. నందికొట్కూరు నియోజకవర్గం అంటే కలకల్లాడేది, గొప్పగా ఉండేది. ఈరోజు చాలా శిథిలావస్థలో ఉంది. నందికొట్కూరు నియోజకవర్గాన్ని చూస్తే అది ఏ విధంగా అంటే సిరియాను చూస్తే ఏ విధంగా ఉంటుందో అలా బిల్డింగ్లు కూలిపోయి, రోడ్డు దుమ్ము పట్టిపోయి ఆ విధంగా తయారైపోయింది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు బుద్ధి చెప్పడానికి వీళ్ళకిద్దరికి, వైఎస్ఆర్సీపీకి కానీ టీడీపీకి కానీ. రేపు అసలు సిసలైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. రేపు రాబోయే 2019లో మేము వచ్చేసి విజయం కోసం సిద్ధంగా ఉన్నామనేసి తెలియజేస్తూ ఉన్నాం. స్థానిక జై కిసాన్ పార్కులో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి అధ్యక్షతన రుద్రాభిషేక్ ప్రైవేట్ లిమిటెడ్ వారిచే సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ప్రజా సంఘాలు మరియు పట్టణ ప్రజలు హాజరయ్యారు. ఈ సమావేశంలో రుద్రాభిషేక్ కన్సల్టెంట్ ప్లానింగ్ అధికారి జుబేర్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నందికొట్కూరు పట్టణంలో విజన్ 2050లో భాగంగా ప్రణాళిక చట్టం 1920 ప్రకారం GIS మాస్టర్ ప్లాన్ ను రూపొందించడానికి పట్టణ ప్రజలతో ఈ సమావేశాన్ని నిర్వహించామని, ప్రస్తుతం పట్టణంలోని అన్ని కాలనీల్లో పర్యటించి మాస్టర్ ప్లాన్ ను తయారు చేస్తామని, నందికొట్కూరు పట్టణాన్ని అందమైన పట్టణంగా రూపొందించాలనే ఉద్దేశంతోనే తాము ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అందువల్ల పట్టణ ప్రజలందరూ తమ సిబ్బంది సర్వే చేస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని, నందికొట్కూరు అభివృద్ధిలో అందరూ పాలు పంచుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో టౌన్ ప్లానింగ్ అధికారి మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నందికొట్కూరు పట్టణంలో GIS బేస్డ్ మాస్టర్ ప్లాన్ తయారీ కొరకు మనకు ప్రభుత్వం వారు ఎంపిక చేసినటువంటి రుద్రాభిషేక్ కన్సల్టెంట్ వారు ఈరోజు స్టేక్ హోల్డర్స్ మీటింగ్ అని మన జై కిసాన్ పార్కులో కండక్ట్ చేయడం జరిగింది. దీని యందు పట్టణ ప్రజలు మరియు పుర ప్రముఖులు, తర్వాత మన ఉద్యోగస్తులు, ఇతర కొన్ని పార్టీ నాయకులు కూడా వచ్చి వారి యొక్క అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. వీటినన్నిటినీ పొందుపరచడం కోసమని వీళ్ళంతా రికార్డ్ చేసుకోవడం జరిగింది. తర్వాత మన లైసెన్స్ సర్వేయర్స్ కూడా రావడం జరిగింది, పట్టణంలోని వ్యాపారస్తులు కూడా అందరూ రావడం జరిగింది. కాబట్టి ఇది మంచిగా సక్సెస్ కావాలంటే మనందరము సహకరించి పట్టణ ప్రజలు వారు సర్వేకి వచ్చినప్పుడు ఇంటింటికి దయచేసి అందరూ సహకరించి వాళ్ళు అడిగిన డేటాను ఇచ్చినట్లయితే త్వరగా ఇది కంప్లీట్ చేసుకొని మనం భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా అందరూ పట్టణంలో సంతోషంగా ఉండడానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాము. తర్వాత రుద్రాభిషేక్ కన్సల్టెంట్ వారు माట్లాడతారు దీని గురించి. मैं जुबैर नायक प्रोजेक्ट कोऑर्डिनेटर हूँ इस मास्टर प्लान का. तो हमारा जो मेन मोटिव है ये मास्टर प्लान बनाने का, दैट इज टू एंश्योर प्लान डेवलपमेंट इन नंदीकोटकूर. तो इसमें ये रहेगा कि जो हमारे गैप्स होंगे और जो हमारा पोटेंशियल एरिया होगा
उसको हम एड्रेस करेंगे एंड आवर प्रपोजल इज कमिंग दैट वे। तो हमारा जो आज यहाँ आने का ये मीटिंग का मोटिव था वो ये था कि टू गेट द व्यूज एंड सजेशंस ऑफ पब्लिक सो एज टू इन्वॉल्व देम इन द पॉलिसी ऑफ दिस मास्टर प्लान। तो उससे हम इनको इन्वॉल्व करना चाहते थे, तो इनके सजेशंस आज हमने ले लिए जिसको अब आगे फॉरवर्ड कर लेंगे और उनको इनकॉर्पोरेट करने की कोशिश करेंगे। थैंक यू। స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి గాయత్రీదేవి అధ్యక్షతన నందికొట్కూరు నియోజకవర్గం నుండి 5 మండలాల ఎస్ఐలు మరియు 2 సిఐలతో సమావేశాన్ని నిర్వహించారు। ఈ సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నందికొట్కూరు నియోజకవర్గంలో సంస్థాగత పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, గ్రామాలలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు గ్రూపులుగా ఏర్పడి గొడవలకు ప్రేరేపిస్తే అలాంటి వారిపై కేసులు నమోదు చేయాలని ఆమె అన్నారు। అంతేకాకుండా సమస్యాత్మక గ్రామాల్లో శాంతి భద్రతలకు భంగం కలగకుండా అవసరమైతే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆమె పోలీసులకు తెలిపారు। సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించి స్పెషల్ పార్టీ పోలీసులను కూడా ఏర్పాటు చేసే విధంగా ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని ఆమె తెలిపారు। ఇవి ఈనాటి నందికొట్కూరు నియోజకవర్గంలోని వార్తా విశేషాలు। మరిన్ని తాజా వార్తలకై రేపటి బులెటిన్లో కలుద్దాం। ధన్యవాదాలు।